మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుకా ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రానున్న 24 గంటల్లో కుంభరాశి వారి జాతకులు మీ యొక్క జీవితంలో ఒక చిన్న అద్భుతం అయితే జరగబోతూ ఉన్నది. ఈ యొక్క అద్భుతం జరుగుతుందని మీరు కలలో కూడా అసలు అనుకుని ఉండరు. అది కూడా మీకు సాయంత్రం 6 గంటలు దాటాక ఇలా కలగబోతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితులు అయితే రాబోతూ ఉన్నాయి. అది కూడా సాయంత్రం 6 గంటలు దాటాక మీరు శుభవార్తను అయితే పొందుకోబోతూ ఉన్నారు. మీ జీవితంలో ఈ అద్భుతం అయితే ఖచ్చితంగా చోటు చేసుకోబోతుంది. అసలు గోచర రీత్యా ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున మీకు సమయానికి ధనం అందుతుంది. అలాగే ఈ రోజున ధనానికి అత్యధిక విలువను ఇస్తారు. అనవసరపు ఖర్చులు పక్కన పెట్టేస్తారు. అలాగే ఈ రోజున కాస్త సమస్యలు, పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ అంతిమంగా మీకు ప్రతిఫలితం బాగుంటుందని చెప్పాలి. ఈ రోజున ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు ఎక్కువగా కుంభరాశి జాతకులు మీరు మొగ్గు చూపుతారు. ఈ రోజున ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు ఎక్కువగా ఈ రాశి జాతకులు మొగ్గు చూపుతారని చెప్పాలి. గ్రహ రీత్యా ఇలాగే కనిపిస్తుంది. అలాగే ఈ రోజున ఎవరినైనా సిద్ధాంతి గారిని కలిసే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ప్రశాంతత మనసుకు కలుగుతుంది. అనవసరపు సందేహాలు, అనుమానాలు మిమ్మల్ని చాలా వరకు కూడా వేధిస్తాయి. కావున వీటి గురించి అస్సలు ఆలోచించొద్దు. మీకు ప్రియమైన వ్యక్తులతో గడిపే ప్రయత్నం చేయండి. అలాగే ఈ రోజున సాయంత్రం 6 గంటలు దాటాక మీ ప్రియమైన వ్యక్తుల యొక్క జీవితంలో శుభవార్తను వినబోతున్నారు. ఈ రోజున సాయంత్రం 6 గంటలు దాటాక మీ ప్రియమైన వ్యక్తుల జీవితంలో శుభవార్తను అయితే వినబోతూ ఉన్నారు. వారి యొక్క సంతోషం మిమ్మల్ని సంతోషపరుస్తుంది. అంటే జీవిత భాగస్వామికి ఉద్యోగంలో పై స్థాయి రావడం, లేకపోతే గనక మీ యొక్క జీవిత భాగస్వామికి వ్యాపారంలో అనూహ్యమైనటువంటి లబ్ధి చేకూరడమో ఇలా ఖచ్చితంగా జరుగుతుంది. తత్ఫలితంగా మీకు కూడా ఊహించని విధంగా ధన ప్రాప్తి అయితే కలగబోతుంది. ధనపరంగా వస్తున్నటువంటి ఈ యొక్క లబ్ధి మిమ్మల్ని చాలా వరకు కూడా మానసిక తృప్తికి గురి చేస్తుంది. ఎందుకంటే మీ యొక్క అవసరానికి ఈ యొక్క ధనం చాలా బాగా ఉపయోగపడుతుంది. వ్యాపార విస్తరణకు కావచ్చు, లేదా కొత్త ఇల్లు కొనుక్కోవడానికి కావచ్చు, లేదా కొత్త వాహనం కొనుగోలు కోసం కావచ్చు. ఈ రోజున సాయంత్రం 6 గంటలు దాటాక అయితే ఈ యొక్క శుభవార్తను అయితే ఖచ్చితంగా వినబోతున్నారు. మీ మనసు ఎగిరి గంతేస్తుందని చెప్పాలి. ఖచ్చితంగా జీవితంలో లక్ష్యం సాధించినంతగా మీ యొక్క మనసు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతుంది. ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది, జరిగి తీరుతుంది అంటున్నారు జ్యోతిష పండితులు. కావున ఈ రోజున మాత్రం మీరు అన్ని విధాలా జాగ్రత్తగా ఉండండి. ఏ నిర్ణయం తీసుకున్నా కూడాను మీరు, మీ జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులు కలిసి కూర్చొని ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అవే లాభకరంగా ఉంటాయి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.